बोलो यीशु महाराज की जय। सब लोग अंदर చెప్పాలండి, बोलो यीशु महाराज की जय। మన యేసు స్వామికి జై। స్తోత్రం స్తోత్రం స్తోత్రం। మహిమ 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 మహిమ, ఘనత 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 ఘనత, ప్రభావములు 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 నా యేసయ్యకే చెల్లునుగాక, నా యేసయ్యకే చెల్లునుగాక। ప్రియులారా, ప్రభును మనస్ఫూర్తిగా స్తుతిద్దామండి, ప్రభును మనస్ఫూర్తిగా స్తుతిద్దాం। స్తోత్రం స్తోత్రం। ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా కృపామయుడా కృపామయుడు సర్వోన్నతుడైన యేసుకు మనసారా స్తోత్రాలు చెప్దామండి। ఈరోజు కావాల్సిన కృపను దేవుడు అనుగ్రహించి మనలను నడిపించినట్లుగా స్తోత్రం చెప్దాం। అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం। మరి ఈరోజు ప్రయాణాలు ఇస్తున్న ప్రియులు ఉన్నారు, దూర ప్రయాణం వెళ్తున్నవారు, మరి సమీప అలాగే దూరాన ఆ ప్రయాణాలు చేస్తున్న ప్రియులకు సుఖవంతమైన క్షేమకరమైన ప్రయాణాలు నా ప్రభు దయచేయనుగాక। అలాగే మరి హాస్పిటల్లో అలా ఇళ్లల్లో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారిని నా ప్రభు ముట్టి స్వస్థపరచునుగాక। కొందరు ఆపరేషన్లు ఉన్నాయి కొందరు ఈరోజు, మరి ఆపరేషన్లు కూడా మరి సక్సెస్ అవునుగాక। మరి అదృశ్యమైన నా ప్రభు హస్తమే వారిని బాగు చేయునుగాక। మరి అవయవాలు, నూతన అవయవాలు నా ప్రభు దయచేయునుగాక। ఆయన అవయవాల నిర్మాత ఆయన, మరి ప్రతి శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని మరి దేవుడే చేశాడు కాబట్టి ఆయనే బాగు చేసి నూతన అవయవాలు దయచేయునుగాక। అలాగే మరి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నా దేవుని ప్రియులను ఈ క్షణమే విడిపించునుగాక। అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులు కూడా శుభం కలుగునుగాక, సంవత్సరం అంతా మీకు మేలులు కలుగునుగాక। అలాగే మరి పిల్లలు లేకుండా మరి అవమానాలు నిందలు భరిస్తున్న ప్రియులారా, నా ప్రభు మీ విషయంలో దయదలుచునుగాక, కనికరించునుగాక। అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మరి మంచి జీవిత భాగస్వాములను దయచేయనుగాక। అలా మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, మన భారతదేశం జరుగుతున్న క్రైస్తవ సేవను బట్టి, స్వచ్ఛంద సేవను బట్టి, అలాగే సంఘ కాపులను బట్టి పానార్పణంగా పోయబడుతూ సమర్పించుకొని యోగ్యమైన పరిచర్యలను నా ప్రభు దీవించునుగాక। అలాగే యేసయ్య కృపా పరిచర్యలు మమ్మల్ని బట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం తెలియజేద్దామండి। స్తోత్రం 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 స్తోత్రం। ఆమేన్ ఆమేన్। ప్రైజ్ ది లార్డ్।
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామంలో మీ అందరి వందనాలయ అమ్మ, వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము. అరుణోదయ ప్రార్థనలో డేలు బేడకంతా ప్రభు మనకిచ్చిన మరి వాగ్దానాన్ని చూద్దాం, గమనించండి. సరే అండి, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభు మనకిచ్చిన వాక్యం చూద్దాం. కీర్తనలు 94:13. కీర్తనలు 93:14 చూద్దామండి. 93:14. స్తోత్రం. క్షమించారు, 94:14. హల్లెలూయా. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక. ఓకే అండి, 94 కీర్తన 14 వచనం చదువుదాము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. మరో చదువుతానండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాడండి. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి చూద్దాం. 8వ అధ్యాయం 5 నుండి చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచేదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని నీ పని చేయమంటే నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవరికైనాను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, మరి నమ్మొచ్చాడు కదా, నమ్మొచ్చాడు. నమ్మి ఆయన దగ్గరకు వచ్చాడు. యేసయ్య మీద ఆధారపడ్డాడు. యేసయ్య మీద ఆధారపడ్డాడు. మరి విడిచిపెట్టాడా? ఆయన్ని విడిచిపెట్టాడా? ఎడబాసాడా? అయ్యా, నేను ఒక అధికారిని. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. ప్రభు అంటున్న మాట ఏంటంటే, అక్కడ ఇలాంటి విశ్వాసము కలిగిన వాణ్ణి నేను చూడలేదు అని అంటున్నాడు. ఇక్కడ నా అంశం ఏంటంటే, ఆయన ఎవరిని విడవడు అనంటే నీతిమంతులను. ఎవరినండి? మరి విశ్వాసంతో వచ్చాడు కదండి. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. విశ్వాసముతో వచ్చాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేల్లో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు. ఇలాంటి విశ్వాసం కలిగిన నీతిమంతుణ్ణి
నేను చూడలేను. నీతిమంతుణ్ణి ఆకలి కొననీయడు దేవుడు. ఏంటండి? నీతిమంతుణ్ణి ఆకలి కొననీయడు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఇక్కడ ఒక అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి తన పనివాని విషయమై కదండి, ఇంటిలో పడి ఉన్నాడని, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. ఏంటండి? ఒక దాసుని కొరకు మరి యేసయ్య కాడికి వచ్చాడు. యేసయ్య వెలగొట్టాడా? ఏమన్నా వెలగొట్టాడా? నేను బిజీగా ఉన్నానన్నాడా? ఆయన విడనాడే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. మనల్ని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలగొట్టాడా? తరిమేసాడా? లేదు. మనుషులు అబద్ధం ఆడుతుండవచ్చు, మనుషులు మరి ఇంటి పట్టునే ఉండి కూడా లేరని చెప్పిన సందర్భాలను కూడా లేకపోలేదు. కానీ నా ప్రభు కాడికి వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఒక దాసుని కొరకు పిటిషన్ వేశాడు. ప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ఇలాంటి నీతిమంతుణ్ణి, అంటే ఇలాంటి విశ్వాసం కలిగిన వాణ్ణి నేను చూడలేదు అని అంటున్నాడు. ప్రేమ దేవులారా, మన దేవుడు మనలను ఎడబాసే దేవుడు కానే కాదు. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకార్యాలు జరిగించువాడా, మీకు స్తోత్రం. ఎడబాయని దేవుడవు ప్రభా, నిన్ను నమ్ముకొని మరి వచ్చాడు అధికారి. ప్రభా, ఇదిగో తండ్రి, త్రోసివేసే దేవుడవు కాదు, అతన్ని త్రోసివేయలేదు. అతని మాటలు విని సరే అని అన్నావు. ఒక మాట, గొప్ప మాట, నీతి ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఇశ్రాయేలులో చూడలేదని. అయా ప్రభానికి స్తోత్రములు. నీతిమంతులను ఆకలుగొని నీవు నీతిమంతుల యొక్క ఆకలి తీర్చి వారి అవసరం తీర్చే దేవుడు. ఈ వాక్యం వింటున్న ప్రియుల యొక్క అక్కర్లన్నీ తీర్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.